హాయ్, దిస్ ఈజ్ మోహన్ సాహు. ఇంతవరకు చాలామందికి టాలీ ప్రోగ్రామ్ గురించి తెలియదు. టాలీ ప్రోగ్రామ్ ఏ విధంగా ఓపెన్ చేయాలి అండ్ టాలీ ప్రోగ్రామ్ని మనం ఎలా టాలీ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినాక కంపెనీ ఏ విధంగా క్రియేట్ చేయాలో అనేది మనం చూడవచ్చు. సో టాలీ ప్రోగ్రామ్ సంబంధించిన ఆప్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. దాంట్లో సో మెనీ ఫీచర్స్ అండ్ ట్యాక్సేషన్, ఇన్వెంటరీ అని చెప్పేసి చాలా ఉన్నాయి. సో ఈ పార్ట్లో కంపెనీ క్రియేషన్ ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ముందుగా ఫస్ట్ మనం ఏం చేయాలంటే టాలీ ప్రోగ్రామ్ని ఓపెన్ చేయండి. టాలీ ప్రోగ్రామ్ సో టాలీ ప్రోగ్రామ్ ఓపెన్ అయిన తర్వాత ఎస్కేప్ చేయండి. సో టాలీ ప్రోగ్రామ్ అంతా కూడా టోటల్ కీబోర్డ్ ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు. సో ఏదైనా ఆప్షన్లోకి మనం వెళ్ళాలనుకుంటే కనుక వాటిని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఆప్షన్లోకి ఓపెన్ అవుతుంది. సో అదేవిధంగా ఆప్షన్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలంటే కీబోర్డ్లో ఈఎస్సి మీన్స్ ఎస్కేప్ అన్న బటన్ ప్రెస్ చేసినా కూడా దాని నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. సో టాలీ ప్రోగ్రామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది టైటిల్ ఏరియా అండ్ బటన్ ప్యానల్. సో ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ, అలాగే ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ అంటే ప్రజెంట్ మనం ఓపెన్ చేయబడ్డ కంపెనీస్ అనేది ఇక్కడ చూపించబడతాయి. అలాగే ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ అనేది ఒక మెనూ టాలీలో. సో అలాంటి మెనూ అనేది కంపెనీ ఇన్ఫో మెనూ కూడా ఉంటుంది. కంపెనీ ఇన్ఫో మెనూ ఓపెన్ చేయాలంటే ఇక్కడ చూడండి బటన్ ప్యానల్ ఉంది, ఆల్ట్ F3 కిందన ఒక లైన్ ఉంది కదా. సో అది ఆల్ట్ F3 ప్రెస్ చేయాలని అర్థం. సో ఇక్కడ ఆల్ట్ F3 ప్రెస్ చేస్తే మనకి కంపెనీ ఇన్ఫర్మేషన్ మెనూ ఓపెన్ అవుతుంది. F3. సో ఆల్ట్ F3 ప్రెస్ చేయడం వల్ల మనకి కంపెనీ ఇన్ఫో మెనూ ఓపెన్ అయింది. సో దీంట్లో మన చూడండి ఇక్కడ సెలెక్ట్ కంపెనీ, షట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. సో కొత్తగా ఎవరైనా కంపెనీ క్రియేట్ చేయాలనుకుంటున్న వాళ్ళు అంటే క్రియేట్ కంపెనీలకు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మన బిజినెస్ తాలూకు ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా టాలీ ప్రోగ్రాంలో ఎంటర్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ పేరు మీద కంపెనీ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్రియేట్ కంపెనీ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్రియేట్ కంపెనీ ఆప్షన్ క్లిక్ చేసేటప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. దాంట్లో నేమ్ డైరెక్టరీ తర్వాత నేమ్ ఉంది. సో మన కంపెనీ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ ఎగ్జాంపుల్ వైడ్ ఎంటర్ప్రైజెస్. సో వైడ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ నేమ్ ఇచ్చాను, ప్రైవేట్ లిమిటెడ్. ఆ మెయిలింగ్ నేమ్ అండ్ అడ్రస్ ఏరియా చాలా తక్కువ స్పేస్లో ఉంది. సో మనం టాలీ 9లో మనకి స్క్రీన్ అడ్జస్ట్మెంట్ అవ్వకపోవడం వల్ల అడ్రస్ ఏరియా కనిపించట్లేదు. సో మీరు అడ్రస్ ఏరియా టైప్ చేస్తారు, SBI రోడ్, వరంగల్, శ్రీకాకుళం. అలాగే ఎంటర్ చేసినాక అలా ఎంటర్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ స్టాట్యూటరీ కంప్లైంట్స్ ఫర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేయండి అండ్ స్టేట్ అన్న దగ్గర మనకి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్టేట్స్ వస్తున్నాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్, అలాగే పిన్ కోడ్ 532421 అండ్ టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి. టెలిఫోన్ నెంబర్ ఇక్కడ ప్రజెంట్ వర్కింగ్ టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి. అలాగే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇస్తారు. అలాగే కరెన్సీ సింబల్ రూపీస్. ఇక్కడ మెయింటైన్ అనే దగ్గర చూడండి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయి, అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మాత్రమే తయారు చేయాలనుకుంటే కనుక మీరు అకౌంట్స్ ఓన్లీ అని సెట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఫైనాన్స్ అకౌంట్స్తో పాటు స్టాక్ పొజిషన్ కూడా ఎంటర్ చేయాలనుకుంటే కనుక అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ అనే దగ్గర మరి ఏ ఇయర్ నుంచి అయితే ఏ ఫైనాన్షియల్ ఇయర్ అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఆ ఫైనాన్షియల్ ఇయర్ని
స్టార్ట్ ఎంటర్ చేస్తారు. ఒకవేళ 2012లో మీరు ఫైనాన్షియల్ ఇయర్ అనుకుంటే కనుక 1/4/2012 అని ఇవ్వాలి. సో 13లో స్టార్ట్ చేయాలనుకుంటే కనుక 1/4/2013 అని ఇస్తారు. అండ్ బుక్స్ బిగినింగ్ మీన్స్ అకౌంట్స్ కూడా మనం అప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అదే డేట్లు ఇస్తారు. అండ్ ఎంటర్ చేయండి. అండ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ కంపెనీ ప్రొటెక్షన్స్లో వన్ ఆఫ్ ది పార్ట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్. అంటే మన కంపెనీ ఎవరు ఐడెంటిఫై చేయకుండా ఉండడం కోసం ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా అక్కడ యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ అనే దగ్గర మన కంపెనీ ఓపెన్ చేసేటప్పుడు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ ఇవ్వాలనుకుంటే కనుక మనం సెక్యూరిటీ కంట్రోల్ యాక్టివేట్ చేయాలి. ఎస్ అని టైప్ చేస్తే మనకి నేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వస్తుంది. నేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర నేను ఇక్కడ వైడ్ అనే ఇచ్చి పాస్వర్డ్ 1 2 3 4 ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఏదైనా మనం ఇవ్వచ్చు. సేమ్ పాస్వర్డ్ రిపీట్ కూడా ఇవ్వాలి మనం. సో టాలీ ఆడిట్ ఫీచర్స్ అనేది మనకు కావాలనుకుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే మనకు అవసరం అయినప్పుడు కామన్గా మిగతా బేసిక్ కరెన్సీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బై డిఫాల్ట్గా ఉంచేస్తున్నాను. సో అది ఎంటర్ చేసాక లాస్ట్ వరకు అది సేవ్ అవుతుంది. చూడండి, మన కంపెనీకి వెళ్ళే ముందు, మన కంపెనీ ఓపెన్ అయ్యే ముందు మనకి సెక్యూరిటీ కంట్రోల్ యాక్టివేట్ అయ్యింది. సో మన కంపెనీ ఓపెన్ చేయడానికి నేమ్ ఆఫ్ యూజర్ అడుగుతుంది. ఇక్కడ ఏ యూజర్ నేమ్ అయితే మీరు ఇచ్చారో అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం పాస్వర్డ్ ఇంకా కూడా. సో ఈ కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మన కంపెనీ స్టార్ట్ అవ్వడం మనకు కనబడుతుంది. మన కంపెనీ క్రియేట్ చేయడానికి కావాల్సిన స్టాట్యూటరీ మాస్టర్స్ని ఇంపోర్టింగ్ అవుతుంది. సో 50% 100% కంప్లీట్ అయినాక మన కంపెనీ అనేది ఓపెన్ కావడం స్టార్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో టాలీ నేర్చుకునే వాళ్ళకి ఇదొక ప్రజెంట్ టాలీ 9 అనేది టాలీ ERP అనేది వర్కింగ్లో ఉంది, లేటెస్ట్ వెర్షన్. ఎందుకంటే దీంట్లో చాలా ఫీచర్స్ అండ్ ట్యాక్సేషన్, ఇన్వెంటరీతో పాటు అనేక రకమైన రిపోర్ట్స్ తయారు చేయడానికి కావాల్సిన ఆప్షన్స్ ఇంకా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ టాలీ నేర్చుకునే వాళ్ళకి సో ఈ వీడియో అనేది చాలా అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే, సో చూడండి, ఇక్కడ మనకి కంపెనీ క్రియేట్ అయింది అనేది ఇక్కడ తెలుస్తుంది. వైడ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి నేను చేశాను, కంపెనీ క్రియేషన్ చేశాను. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి కంపెనీ ఇన్ఫో మెనూలో సెలెక్ట్ కంపెనీ, షార్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీని, ఆల్టర్ అని చెప్పేసి మనకి కంపెనీకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఆల్రెడీ కొత్త కంపెనీ క్రియేట్ చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ కంపెనీ మళ్ళీ ఓపెన్ చేసుకోవాలంటే సెలెక్ట్ కంపెనీ అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఓపెన్ అయిన కంపెనీస్ని క్లోజ్ చేయడానికి, మన కంపెనీతో వర్క్ అయిపోయిన తర్వాత మన కంపెనీ క్లోజ్ చేయాలంటే ఇక్కడ షట్ కంపెనీ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సెలెక్ట్ చేస్తున్నాను, కంపెనీ క్లోజ్ చేయాలనుకుంటున్నాను. షట్ కంపెనీ సెలెక్ట్ చేస్తే మనకి ఓపెన్ చేయబడ్డ కంపెనీస్ లిస్ట్లో మనది ఏ కంపెనీ అయితే క్లోజ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వైడ్ ఎంటర్ప్రైజెస్ క్లోజ్ చేయాలి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు వైడ్ ఎంటర్ప్రైజెస్ క్లోజ్ చేయబడ్డది. అలాగే ఇక్కడ ఉండే కామ్టెక్ అనే కంపెనీ కూడా క్లోజ్ చేయాలంటే మళ్ళీ షట్ కంపెనీలోకి వెళ్ళి కామ్టెక్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్లో ఇక్కడ ఏ కంపెనీ కూడా ఓపెన్ చేయబడలేదు. టోటల్ ఆల్ కంపెనీస్ని మనం క్లోజ్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఓపెన్ చేయాలంటే మళ్ళీ సెలెక్ట్ కంపెనీ ఆప్షన్లోకి మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్, అందులో సెలెక్ట్ కంపెనీ ఆప్షన్ క్లిక్ చేసినాక ప్రజెంట్ క్రియేట్ చేయబడే కంపెనీస్ లిస్ట్ వస్తుంది. దాంట్లో ఏ కంపెనీ అయితే మనం ఓపెన్ చేయాలనుకుంటున్నా ఆ కంపెనీ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినాక ఆ కంపెనీకి పాస్వర్డ్ ప్రొటెక్షన్ అప్లై చేసి ఉన్నట్లయితే అది యూజర్ నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఇస్తేనే కంపెనీ అనేది ఓపెన్ అవుతుంది. ఒక్క డిజిట్ కానీ ఒక లెటర్ కానీ తప్పైనా కూడా కంపెనీ ఓపెన్ కాదు. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చిన తర్వాత వైడ్ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ ఓపెన్ చేయబడాలి. అలాగే మన కంపెనీలో ఏవైనా మోడిఫికేషన్స్ అంటే కంపెనీ నేమ్లో ఏవైనా మార్పులు కానీ, అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, పాస్వర్డ్ కానీ మార్చాల్సిన అవసరం ఉంటే కనుక మళ్ళీ ఇక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్ మెనూలో ఆల్టర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్టర్ సెలెక్ట్ చేసి ఏ కంపెనీలో అయితే మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినాక ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ నాకు సెక్యూరిటీ కంట్రోల్ దగ్గరికి రావాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర అండ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అనేది యూజర్ ఐడి అనేది సేమ్ అట్లాగే ఉంచాలనుకుంటున్నాను. పాస్వర్డ్ మాత్రం చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే ఇక్కడ కొత్తగా ఏ పాస్వర్డ్ అయితే పెట్టాలనుకుంటున్నారో డైరెక్ట్గా దాని మీద టైప్ చేయాల్సి ఉంటుంది.
నేను కొత్త పాస్వర్డ్ ఇస్తున్నాను, ఎంటర్ చేశాను. సో రిపీట్ పాస్వర్డ్ అడుగుతుంది, సేమ్ కొత్త పాస్వర్డ్ టైప్ చేయండి. ఓల్డ్ పాస్వర్డ్ కూడా టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఓల్డ్ పాస్వర్డ్ టైప్ చేయండి. సో ఈ విధంగా ఓల్డ్ పాస్వర్డ్ టైప్ చేసినాక అలాగా ఎంటర్ చేసుకుంటూ లాస్ట్ వరకు బై డిఫాల్ట్గా సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా మనం సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఎస్కేప్ చేస్తున్నాను. మళ్ళీ ఎస్కేప్ మన కంపెనీని వైడ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీని క్లోజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి షట్ కంపెనీ అండ్ వైడ్ ఎంటర్ప్రైజెస్. చూడండి ఇక్కడ కంపెనీ క్లోజ్ అయ్యింది. సో మళ్ళీ ఓపెన్ చేయాలంటే సెలెక్ట్ కంపెనీకి వెళ్ళండి, దాంట్లో వైడ్ ఎంటర్ప్రైజెస్. సో వైడ్ ఎంటర్ప్రైజెస్కి కంపెనీ ఓపెన్ అయ్యే ముందు యూజర్ నేమ్ సేమ్ యూజర్ ఐడి పాతదే ఉంచాను అండ్ కొత్త యూజర్ ఐడి నేను కొత్త పాస్వర్డ్ టైప్ చేయండి. అలా కాకుండా ఇంకా పాత పాస్వర్డ్ టైప్ చేయడానికి ప్రయత్నించండి, ఓపెన్ కాదు. చూసారా, మళ్ళీ కొత్త యూజర్ ఐడి ఇచ్చి కొత్త పాస్వర్డ్ ఇస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను. చూసారా, ఓపెన్ అయింది. సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ కానీ ఏమైనా మార్చాలనుకుంటే కంపెనీ క్రియేషన్లో ఎటువంటి మార్పులు చేయాలనుకున్నా సరే ఇక్కడ ఆల్టర్ అనే ఆప్షన్ మనకి యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో కంపెనీ క్లోజ్ చేయాలంటే షట్ కంపెనీ అండ్ వైడ్ ఎంటర్ప్రైజెస్. సో మనం కంపెనీ క్లోజ్ చేయాలంటే దాని షార్ట్కట్కి Alt F3 అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అందులో మనకి ఏ కంపెనీ క్లోజ్ చేయాలంటే ఆ కంపెనీ మళ్ళీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రోగ్రామ్ క్లోజ్ చేయాలంటే క్విట్, దీని షార్ట్కట్కి Ctrl+Q. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.